పెందలకాడనే లేచి ఆదివారం పునరుద్ధాన దినం మనం చాలా పెందలకాడనే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సమయం మరలా మనకు తిరిగి రాదు కనుక మనం ఫంక్షన్ వెళ్ళాలంటే త్వరగా పెందలకాడ బయలుదేరుతాం. ఏదైనా తినాలంటే పెందలకాడ తింటాం, ఏదైనా చేయాలంటే పెందలకాడ చేస్తాం. అలాగే దేవుని ఆరాధించే విషయంలో కూడా మన పెందలకాడనే. అక్కడ ఏమని ఉంటుందంటే ఆ స్త్రీలు ఆదివారం తెల్లవారుచుండగా పెందలకాడనే లేచి అక్కడికి వెళ్ళారు యేసుని పూజించడానికి. ప్రభువు లేచాడని ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. మనం కూడా అలాంటి ఆశతో నింపబడాలి. పునరుద్ధాన దినం మనకి చాలా విలువైనటువంటిది, గొప్పది. పెందలకాడనే వెళ్ళాలి. మనం ప్రభుని సేవించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఎందుకంటే ఎవరైతే గణపరుస్తారో వారందరినీ దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. నీ కష్ట సుఖాలు చెప్పుకున్న ఒక ప్రత్యేకమైన సమయం ఇది, సందర్భం. దేవుడు దర్శిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అనేక విషయాలు దేవుడు తన ఆలోచనకి చెప్పడం ప్రారంభిస్తాడు. కనుక నీ సమయాన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.